వెల్కమ్ టు స్టేట్ టాక్. నేను రాఘవేందర్. తెలంగాణలో బీజేపీ అధికారానికి రావాలన్న కలలు కంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 2.5 ఏళ్ళు పూర్తి చేసింది. మళ్ళీ వచ్చే 10 ఏళ్ళు కూడా తామే అధికారంలో ఉంటామన్న ప్రకటన పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అసలు తెలంగాణ బీజేపీ ఎటువంటి ప్లాన్స్తో ముందుకు వెళ్తుంది? కాంగ్రెస్ వీక్ అవుతుందా? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వీటన్నిటిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నాయకుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకునే. సార్ నమస్తే. సార్, బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. నేతలు పదే పదే కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తవుతుంది. ఎన్నికల హామీలు పూర్తి చేస్తున్నాము, వచ్చేది మేమే మళ్ళీ అంటున్నారు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? హామీల అమలు కానీ ఎవరన్నా కాంగ్రెస్ మళ్ళీ రాదు అన్నరా? వీళ్ళు మేమే వస్తాం అంటే అలాగ అభద్రత అన్నట్టు. అది అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉన్నది, వాళ్ళ పరిపాలన చండాలంగా ఉన్నదని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు గవర్నమెంట్లో ఎవరు ఉంటే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి సంబంధం లేదు. ఒక్కొక్క నేనే గెలుస్తున్నా అంటే చాలా అభద్రత భావంలో ఉన్నట్టు లెక్క. ఎందుకు సార్ అభద్రతా భావం? ఎందుకు అభద్రత? గ్రామాలలోకి రండి, ఎడ్యుకేషన్ వదిలేసిండ్రు, స్కూళ్ళల్లో అడుగు పెట్టలేము. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు లేవు, డాక్టర్లు సరిగ్గా లేరు, ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, ఒక వ్యవసాయ విధానం లేదు, కొత్త పంట మార్పిడి వడ్లు తప్ప వీళ్ళు అది కూడా మొత్తం కేంద్రంగా ఉంటుంది కాబట్టి కేసీఆర్ అదే పని చేసిండు, వీళ్ళు అదే పని చేస్తున్నారు. పవర్ సెక్టర్ సరిగ్గా లేదు, ఇరిగేషన్ మొత్తం దోపిడే. వాళ్ళు చేసిన దోపిడీని కప్పిపుచ్చడానికి వీళ్ళు సరిపోతున్నారు. వీళ్ళకి 2.5 సంవత్సరాలు దాని రోజు సరిపోయినాయి. వాళ్ళు చేసిన అవినీతి దాపెట్టడానికే రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి అది బయటికి రాకుండా, వాళ్ళ మీద కేసులు కాకుండా, వాళ్ళ మీద చర్యలు జరగకుండా డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. ఈయన తెచ్చిన కొత్త విధానం ఏముంది? ఈయన గవర్నెన్స్ ఏముంది? ఆరోగ్యశ్రీ లేదు, మళ్ళీ మేము వైఎస్ఆర్ 2 అంటారు. ఆరోగ్యశ్రీ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్ లేదు, ఫీ రీయింబర్స్మెంట్ లేవు. ఎక్కడ వైఎస్ఆర్ 2 అండి? వైఎస్ఆర్కి పేరు వచ్చిందే ఆరోగ్యశ్రీ వల్ల, వైఎస్ఆర్కి పేరు వచ్చిందే ఫీ రీయింబర్స్మెంట్ వల్ల, వైఎస్ఆర్కి పేరు వచ్చిందే ఫ్రీ పవర్ వల్ల. ఇలా పవర్ కట్లు ఎన్ని అవుతున్నాయి? కానీ మీరు హైదరాబాద్లోనే పవర్ కట్లు వస్తున్నాయి. కానీ వాళ్ళు అనేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాము, ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఉచిత బస్సు మహిళలకు, ఉన్న బస్సులలో ఉచితంగా ఎక్కిస్తున్నారు. ఆర్టీసీ ఇంకా లాస్లలో పోతున్నది. ఆ లాస్ ఎట్లా పూడుస్తారు? ఉచిత విద్యుత్ ఇవ్వండి, వెల్కమ్. పెన్షన్లు 4,000 చేయండి, వెల్కమ్. మీరు రైతు రుణమాఫీ పూర్తిగా చేయండి, వెల్కమ్. 500 బోనస్ ఇవ్వండి, వెల్కమ్. మీరు డబ్బు ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు? పవర్ జనరేట్ ఎక్కడ చేస్తున్నారు? గతంలో బస్సులు కొత్త ఎట్లా, ఆర్టీసీని లాస్లలోకి వెళ్ళి బయట ఎట్లా పడేస్తారు? ఇట్లా ఎన్ని రోజులు నడుపుతారు? ఏదో రోజు చేస్తారు. ఎంపీ గారు, గతంలో బీఆర్ఎస్ ఆయనలో 9.5 ఏళ్ళలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దాన్ని సెటరైట్ చేస్తూ ఇప్పుడు ఉన్న హామీలను అమలు చేసుకుంటూ సెటరైట్ ఎట్లా చేస్తున్నారు? హామీలను అమలు ఇక్కడే చేస్తారు. హామీలు అమలు బస్సు తప్ప వేరేదేం లేదు. మీరు పెన్షన్ చేసిర్రా? 4,000 చేయలే కదా. రైతు రుణమాఫీ సరిగ్గా చేయలే కదా. 20% ఏంది? రైతులు 80% మందికి కాలేదు. వాళ్ళు 80% మందికి అయింది, 20% మంది మిస్ అయింది అంటున్నారు. వాళ్ళు అక్కడక్కడ మిస్ అయి ఉంటుంది, టెక్నికల్ ఇష్యూస్. అక్కడక్కడ కాలే, అక్కడక్కడ ఇచ్చిండ్రు, అక్కడక్కడ మిస్ కాలే, అక్కడక్కడ ఆడోటి ఇచ్చిండ్రు. 20% కంటే ఎక్కువ ఇవ్వలే వీళ్ళు. 20% యావరేజ్ కంటే ఎక్కువ ఇవ్వలేదు. వీళ్ళు ఎడ్యుకేషన్ వీకింది, హెల్త్ వీకింది, పవర్ సెక్టర్ వీకింది, అగ్రికల్చర్ సెక్టర్ వీకింది, స్టూడెంట్స్ ఫీ రీయింబర్స్మెంట్ లేవు, వీళ్ళు చేసిన 4,000 పెన్షన్ లేదు, 2,500 లేడీస్కి ఏదో ఇస్తాను అది లేదు, మన బంగారం లేదు, ఇండ్లు లేవు. హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎందరు ఉద్యోగులు చెక్ చేయండి. హౌసింగ్ డిపార్ట్మెంట్ బంద్ ఉన్నది. కేసీఆర్ టైంలోనే 80% మంది డెప్యుటేషన్ మీద వెళ్ళిపోయినరు. ఎక్కడికి వెళ్ళి కడతారు ఇల్లు? మీరు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం పూర్తిగా పేరలేదని చెప్తున్నారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు జరిగాయి, బై ఎలక్షన్ జరిగింది. మళ్ళీ లోకల్ బాడీస్ పెద్ద విషయం కాదండి. కాదు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, తర్వాత లోకల్ బాడీ ఏవైనా కూడా కొంత బేరీజ్ చేస్తారా? ఇవేరా ఇన్ జనరల్ బై ఎలక్షన్లు అంటే అన్ని డిపాజిట్లు వీకినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, 2018-23 మధ్యలో డిపాజిట్ అని వీకినాయి కదా కాంగ్రెస్కి. ప్రభుత్వం వచ్చింది కదా, కేసీఆర్ని ఓడగొట్టాలనుకున్నారు, కాంగ్రెస్ కొట్టేసారు.
ఈయనను ఓడగొట్టేదలుచుకుంటే ఓడగొట్టేస్తారు. బీజేపీ సరిగ్గా చేసుకుంటే ఈజీ గెలుస్తుంది. అంతే. బై ఎలక్షన్లకి, లోకల్ బాడీ ఎలక్షన్లకి ఏమీ జనరల్ ఎలక్షన్కి సంబంధమే లేదు. దానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లకు రావడమే. ఇదే పెద్ద ఆశ్చర్యం. ఇటీవల కాలంలో మీరు రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంటే బీజేపీలో అంటే మెల్లగా విరుచుకుపడడం అన్నారా? అంటే తీవ్ర స్థాయిలో అంటే గతంలో మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ నేతగా ఉన్నారు, కానీ విమర్శించారు, ఒక డిగ్నిఫైడ్గా విమర్శించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి డిగ్నిఫైడ్గానే ఉన్నా. ఏమి అంత ఇండిగ్నిఫైడ్గా ఏముంది? ఇటు అంటే భాషలో తీవ్రత ఎక్కువ ఉంది. ఇండిగ్నిఫైడ్ అంటే అన్పార్లమెంట్ కాదు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనకు సంవత్సరం టైం ఇవ్వాలి కదా, ఇచ్చినాం కదా. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది. ఇక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు దాటుతుంది. మెల్లగా ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏమనకుండా ఉండాలనా? మొత్తము అసలు ఈయనకి గవర్నెన్స్ పక్కన పెట్టండి, ఆత్మ అభిమానం కూడా చంపేసుకున్నాడు ఈయన పైసల కోసం. ప్రధాన ఈయనని తీసుకుపోయి జైల్లో పడేసి అమాంతంగా ఇంట్లో పొట్టోని ఇట్లా ఎత్తుకొని పోయి పోలీసు వాళ్ళు జైల్లో పడేసిర్రు. ఆ 2018 ఎలక్షన్లో కొడంగల్కి వెళ్ళి అదేదో డ్రోన్ ఎగరేసిందని మళ్ళీ వేసిండ్రు. ఈయనకి కొద్దిగన్నా అభిమానం ఉండాలి కదండి, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? కాపాడుతున్నాడు. కాళేశ్వరం స్కామ్ చేసిన వాళ్ళని కాపాడుతున్నాడు, ఈ కార్ స్కామ్ చేసిన వాళ్ళని కాపాడుతున్నాడు, ఈ ఇదేంటి ఫోన్ ట్యాపింగ్ కాపాడుతున్నాడు, అన్ని కాపాడుతున్నాడు ఈయన. ప్యాకేజీలు పైసలు. రేవంత్ ఇస్ స్పెషలిస్ట్ ఎక్స్టార్షన్లా. ఆయనకి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒక ఆఫీసు, అడ్వకేట్లు, ల్యాండ్ మాఫియా, బిల్డర్లను భయపెట్టియాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళని భయపెట్టియాలి, వాళ్ళ ల్యాండ్లలో లిటిగేషన్ క్రియేట్ చేయాలి, తర్వాత వాళ్ళతో నెగోషియేషన్ చేసుకోవాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఎక్స్టార్షన్ అన్న తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? మస్తున్నాయి, దునియా ఉన్నాయి. ఆయన చరిత్ర మొత్తం ఆయన చరిత్ర మొత్తం అదే. ఆధారాలు ఏంది? చరిత్ర మొత్తం అదే. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి ఎక్స్టార్షన్ చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవద్దు? లా అండ్ ఆర్డర్ ఇక్కడ సమస్య అండి. ఎక్స్టార్షన్ ఆయన చేతుల్లోనే ఉంది. ఆయననే లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ ఆయన్నే. అవినీతి విషయంలో ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు. అవినీతికి పాల్పడుతున్నాడు, ఆస్తులు కూడబెట్టారని కూడా. అవినీతి చేసినోని కాపాడుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుతున్నాడు. అది ఆయన చేసేది. ఆయన అవినీతి కొత్తగా చేసేందుకు లొట్టపీస్ పైసలు కూడా లేవాడ. నేను బిచ్చపోనంటున్నాడు కదా ఆయన. నాకు బ్యాగులు బిచ్చమేస్తలేవు. ఆయన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మేజర్ కరప్షన్, ఎఫ్సిఐ డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులతోటి చాలా డిపార్ట్మెంట్లు లేవండి. దే ఆర్ నాట్ ఫంక్షనింగ్. హౌసింగ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, హెల్త్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, మైనర్ మీడియం ఇరిగేషన్ గాన్ ఫర్ అ టాస్. మరి ఏం చేస్తున్నట్టు సార్ మంత్రులు, ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగం? మీరు చెప్పిన దాని ప్రకారం ఏం చేస్తున్నట్టు వాళ్ళని మీరు చెక్ చేయండి. ఈ హౌసింగ్లో ఇప్పుడు ఎందరున్నారు ఉద్యోగులు, 80% మంది డిప్యూటేషన్ మీద పోయినారో లేదా చెక్ చేసుకోండి. నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో రుజువులు ఇచ్చిన. సేమ్ థింగ్ కంటిన్యూస్. ఇంకా దిగజారిపోయింది. ఉద్యోగులే లేరు, అందులో ఇంజనీర్లే లేరు. ఏ నుంచి కడతారు ఇండ్లు? ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారు సార్? మరి 2.5 ఏళ్ళుగా మీరు అన్నదాని ప్రకారం ఊరికే అంటే జీతాలు వాడికి ఏం దొరుకుతుందో అది ఊడ్చుకొని తింటున్నారు. ఉన్నదానిలో ఊడ్చుకొని తింటున్నారు అంతే. టోకన్ల సిస్టమ్ పెట్టుకున్నారు. నేను ఎన్నడూ ఇన్లే. ఏంటో నేను ఏదో ఆ టోకన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకన్ సిస్టమ్ ఇస్తే ప్రతి దానికి శాతం ఉందంట. 8%కి వెళ్ళి మొదలు పెడితే 28% దాకా ఉన్నది. ఆ పైసలు కడితే పైసలు రిలీజ్ అవుతాయంట. టోకన్ సిస్టమ్ ఏందండి? చిన్నప్పుడు బ్యాంకులో పైసలు డిపాజిట్ చేయని కొత్త టోకన్ ఇస్తుండే. జనరల్గా బిల్లులు అప్పుడు ఇస్తుంటారు. మీరు కూడా మీకు ఐడియా ఉంటుంది, ఏ ప్రభుత్వం అయినా టోకన్ సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళే కానీ టకటకే వెళ్ళిపోతాయి టోకన్లు ఇచ్చి. టోకన్ నెంబర్ వచ్చిందా? వచ్చింది. మాట్లాడుకోవాలి పోయి. ఎవరితో సార్? ఎవరితో? కన్సర్న్ మంత్రితోటి. మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ ఎందుకు తెలిసిన వాళ్ళు అంతా పాత వాళ్ళు పరిచయం మళ్ళీ నా మీద ఏడుస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ ఎవరు ఉండవచ్చు సార్? అంటే 2.5 ఏళ్ళు అయిపోయింది, ఎలక్షన్ ఫీవర్ కూడా మెల్లగా స్టార్ట్ కాబోతుంది. అల్కగా హ్యాపీగా బీభత్సమైన మెజారిటీతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఇక్కడ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదు అని వాళ్ళు 9.5 ఏళ్ళు చెప్పారు. ఇప్పుడు కూడా 2.5 నుంచి వీళ్ళు కూడా అదే నేరేటివ్ని తీసుకెళ్తున్న పరిస్థితి. నేను మొన్న క్వశ్చన్ అడిగిన పార్లమెంట్లో మా గవర్నమెంట్ రిప్లై ఇచ్చింది. ఆయన 2019 తర్వాత ప్రతి రూపాయికి 87 పైసలు వాపసు వచ్చినాయి. 87% వాపసు వచ్చింది. అయిపోయిందా? ఒకవేళ మీకు రావాల్సిన పైసలు రాకపోతే మీరు ఏం చేస్తారు? పోయి అడుగుతాము, రిప్రజెంట్ చేస్తాము, రిక్వెస్ట్ చేస్తాము. ఇవ్వకపోతే
ఫైట్ చేస్తాం. అప్పుడు ఇవ్వకపోతే కోర్టుకు పోతారు కదా. అవును. ఎందరు పోయిన కోర్టుకి? ఆ గవర్నమెంట్ పోయిందా, ఈ గవర్నమెంట్ పోయిందా? కోర్టుకు పోరు. ఎందుకు? ఓకే దుమారం, స్పీచ్లు ఇచ్చుడు, బురదల్లే కార్యక్రమం. అలా టెక్నికాలిటీస్ ఏం లేవు, వాస్తవాలు లేవు. రూపాయికి 87 పైసలు వాపసు వస్తున్నాయి. అదనంగా తెలంగాణకు అంటే నిధులు కాకుండా అదనంగా తెలంగాణకు స్పెసిఫిక్గా కేంద్ర ప్రభుత్వం అదనంగా వస్తేనే 87 పైసలు వచ్చినాయి. ఆ పైసలు కాకుండా ప్రాజెక్టులు స్పెషల్గా ఏమైనా దీనికి సంబంధించి కొత్త ప్రాజెక్ట్ కాజీపేట ఇచ్చిండ్రు, రామగుండం స్టార్ట్ అయిపోయింది, కాజీపేట స్టార్ట్ అయిపోయింది, ట్రైబల్ యూనివర్సిటీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఏదైతే రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్నాయో మ్యాక్సిమం వచ్చినాయి. రైల్వే లైన్లు వస్తున్నాయి, డబ్లింగ్లు వస్తున్నాయి, ట్రిప్లింగ్లు వస్తున్నాయి, రైల్వే స్టేషన్లు ఆధునీకరణలు అవుతున్నాయి, హైవేలు అద్దం లెక్క మెరుస్తున్నాయి, స్పెషల్ రోడ్ ఫండ్ వస్తుంది. దాంతో రోడ్లు వేస్తారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఈ రూపాయి లేదు. మీరు అంటే ఎంపీలు గ్రామీణ సడక్ యోజన, ఈ సెంటర్కి వెళ్ళి వచ్చే స్పెషల్ రోడ్ ఫండ్. తెలంగాణ ఎంపీలు కేంద్రంలోని మంత్రులను కానీ ప్రధానమంత్రిని కానీ కలిసినప్పుడు తెలంగాణకు సంబంధించిన మీరు ఇచ్చే రిప్రజెంటేషన్స్ ఎంత ఫాస్ట్గా లేకపోతే ఎంత ఇవన్నీ మేము ఇస్తేనే వస్తున్నాయి. లిలిపుట్ పోయి అడుగుతా వస్తలేవు ఇవి. సార్ ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేశారు. డెమోగ్రఫిక్ చేంజెస్ సంబంధించి దాని మీద ఒక అధ్యయనం చేయాలన్న సంబంధించి ఒక కమిటీని అధికారులతో కమిటీ కూడా వేశారు. ఏంటి దీని ప్రయోజనం ఏంటి? అంటే ఒక సెక్షన్ను కన్సాలిడేట్ చేసే ప్రయత్నమా లేకపోతే ఏ లక్ష్యంతో ఈ కమిటీని వేశారు? ఈ బంగ్లాదేశ్ మనకు అల్లుండ్లా ఫ్రీ రేషన్ వాళ్ళ కోసం ఇస్తున్నా మోదీ. ఫ్రీ హెల్త్ స్కీమ్లు, ఫ్రీ రేషన్ స్కీమ్లు, ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీమ్లు, హౌసింగ్ స్కీములు ఇలా ఏమన్నా కూడన్లా అల్లుండ్లా ఎలగొట్టాలి కదా. ఖచ్చితంగా మన వెస్ట్ బెంగాల్లో చాలా మంచి పని చేశారు, బీజేపీని గెలిపించాడా. ఇంకోటి డెమోగ్రఫిక్స్ ఎందుకు ఇంత స్పీడ్గా చేంజ్ అవుతున్నాయి? 2019లో 1,20,000 నుంచి 30,000 మధ్యలో ముస్లిమ్స్ పోలింగ్ అయింది నిజామాబాద్ పార్లమెంట్లో. మన 2024లో నాకు చక్కెర వచ్చింది, 2,10,000 దాకా పోలింగ్ అయింది. వాళ్ళని ఎలగొడితే మీరు గెలుపు సాధ్యం ఈజీ అవుతుందనా తెలంగాణలో? అంటే అలా ఓటేపిద్దామా? చెప్పమని ఓటేపిద్దామా? మంత్రి పదవి ఇద్దామా? ఇంతకాలం నుంచి ఇల్లీగల్గా ఎట్లా ఉంటారు, ఉండలేరు కదా వాళ్ళకి అన్ని. ఇగో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, నాన్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంచుకుంటున్నారు వాళ్ళని. సో వాళ్ళకి ఎందుకు అంత వాళ్ళ మీద ప్రేమ, మీకు ఎందుకు అంత అది వాళ్ళు ఓట్లు వేస్తారని. బీజేపీకి ఓటు వేయరు కదా వీళ్ళు. వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు దొంగవన్నీ, మళ్ళీ వాళ్ళకి స్కీములు, వాళ్ళకు ఒక దొంగ అడ్రస్ క్రియేట్ చేయటము. నేను పార్లమెంట్లో ఒకసారి మాట్లాడినా, 42 పాస్పోర్ట్లు ఉన్నాయి బోధనలో ఒకటే అడ్రస్లో. నా నియోజకవర్గంలో పోలీసు వాళ్ళు సస్పెండ్ అయ్యారు, చిన్న వాళ్ళని సస్పెండ్ చేసిండ్రు, పెద్ద ఆఫీసర్ని వదిలేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వంలో. దేశంలో అక్రమంగా ఉంటున్న వాళ్ళని ఎల్లగొట్టే దానికి మీరు ఆలోచన చేస్తున్నారు. మీ సొంత పార్టీలో కోవట్ల అంశం ఈ మధ్యలో దుమారాన్ని రేపుతున్న పరిస్థితి. మీ పార్టీ దీనికి పొంతనే ఉంటాడండి. సరే ఉంటారు కొందరు, మా దగ్గర ఉన్నారు. నేను డైరెక్ట్గా ఓపెన్గానే మాట్లాడినాను. మీరు చెప్పే కంటే ముందు మీ పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ గారు సీరియస్గా 1-to-1 మీటింగ్లో ఒక్కొక్కరు మీరు చేస్తున్న పని ఏంటి, ఎందుకు అధికార పార్టీతో అంటగా అవుతున్నారు, ఎందుకు వాళ్ళ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు, వాళ్ళతో కలిసి భుజం మీద చేసి ఎందుకు వెళ్తున్నారు, ఈ పార్టీకి తీవ్ర నష్టమన్న క్లాస్ కూడా తీసుకున్న పరిస్థితి. ఎందుకు ఈ సమస్య బీజేపీలో ఉంది, కోవట్ల సమస్య? సార్ అభయ్ పాటిల్ గారు ఏమన్నారో నేను వినలేదు, ఆయన ఎక్కడ అన్నారో నేను వినలేదు. పార్టీ ఆఫీస్లో 1-to-1 మీటింగ్లో తీవ్రంగా ఒక్కొక్కరిని క్లాస్ తీసుకున్నారని సమాచారం. ఆ మీటింగ్లో నేను లేను. నా జాగాలో ఏమన్నా ఉంటే నేను బయట ఓపెన్గా మాట్లాడినా, పేర్లు తీసుకోకుండా ఉన్నారు అని చెప్పిన. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేకి హాజరు చేయటము, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి హాజరు, వాళ్ళందరికీ కూడా తీసి బయటపడేస్తా సుధరాయించకపోతే అని చెప్పిన. నిజామాబాద్లో ఎప్పుడో తీసి బయటపడేసాం వాళ్ళందరినీ. జగిత్యాల కూడా చేస్తా అని చెప్పిన. ఒక పార్టీలో ఉండి అదే పార్టీని కాంప్రమైజ్ చేయటం అంటే సొంత తల్లిని డబ్బుల కోసం కాంప్రమైజ్ చేయటం లెక్క. ఆ బతుకే బదులు సస్త అయిపోతుంది కదా. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు కేసు విషయంలో కూడా రాజకీయంగా రాద్ధాంతం అవుతుంది. కేసు నమోదు వెనుక ఆలస్యం వెనుక అక్కడ కూడా రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిసి ఉన్నారు కాబట్టే కేసు నమోదు ఆలస్యమైంది, విచారణ పక్కదారి పడుతుందన్న ఆరోపణలు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శించారు, టార్గెట్ చేస్తున్న పరిస్థితి. రేవంత్ని అడుగుండ్రి క్వశ్చన్ అట్లేమని ఉంటే రేవంత్ని అడుగుండ్రి. నేనే అరెస్ట్ చేయించా అటువంటి లేదేం లేదంటున్నారు అతను. అడగండి ఆయన్నే. కానీ ఓవరాల్గా అయితే ఈ కోవట్ సమస్య కానీ ఇంటర్నల్గా ఇతర పార్టీలతో జట్టు కడుతున్న విషయం కానీ బీజేపీని ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తుంది. దానిపైన మీరు నా దగ్గర నేనే ఇబ్బంది పెడతాలని కోవట్లని తన్ని బయటికి వెళ్ళకూడదా సూరాయించకపోతే నన్ను ఇబ్బంది పెట్టి అంత లేదు ఓడుకోవటి. అంటే పార్టీ అధికారంలోకి రావాలంటే ఇతర ప్రాంతాలు అదే చేయాలండి. అధికారం రావాలంటే స్ట్రిక్ట్గా ఉండాలి. బలమైన నాయకత్వం రాష్ట్ర స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? మాది జాతీయ పార్టీ,
దీనికంటే బలమైన నాయకత్వం ప్రపంచంలో ఏడలేదు మాకున్నంత. తెలంగాణలో గట్టిగా 2 నెలలు ఆలోచిస్తే మొత్తం కింద మీద అయిపోతుంది. ఇక్కడ ఈజీగా గెలుస్తాం. నెక్స్ట్ టైం గ్యారంటీ గెలుస్తాం. ఇక్కడ సార్ తెలంగాణలో పొత్తుల అంశం కూడా పదే పదే చర్చకు వస్తుంది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కరితో పొత్తుకు వెళ్ళే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ కూడా పదే పదే చెప్తుంది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఇండైరెక్ట్గా ఉంది. వచ్చే ఎన్నికల్లో డైరెక్ట్గా కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్న వాదన వాళ్ళు పదే పదే వినిపిస్తున్నారు. ఏమంటారు సార్? అలాగా భయం ఉంది. ఏంది భయం? దడ ఉందా కాంగ్రెస్ వాళ్ళకి? ఎందుకు భయం? మీరు కలిసి పోటీ ఎవరు మాట్లాడారు పొత్తు గురించి? బీజేపీ వాడు మాట్లాడిండా? బీఆర్ఎస్ వాడు మాట్లాడిండా? కాంగ్రెస్ వాడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే మీరు ఇండైరెక్ట్గా ముందు నుంచి దోస్తానుంది, ఇప్పుడు ఫుల్గా ఎవరికి దోస్తానుంది సార్? నాకు కవిత గారికి దోస్తానుంది. ఎవరికి దోస్తానుందండి? కవిత గారు అంటే గుర్తొచ్చింది, కొత్త పార్టీ పెట్టారు. ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇంకా అనుకుంటారు? 2-3 పార్టీలు పెట్టుకోవచ్చు ఆమె, కానీ చెప్తున్నా మాకుందా దోస్తానా? ఎంత మీకు రాజకీయ ప్రత్యర్థి అలా తీసేయడం కరెక్టేనా సార్? కొత్త పార్టీ పెట్టుకొని ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు కదా మీ రాజకీయ ప్రత్యర్థి. అది కూడా చెప్పిన ఇవాళ ఇట్లా అనబుద్ధి అయింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశం తీవ్ర స్థాయిలో ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. మార్చిలో కోతలు మొదలయ్యాయి, ధాన్యం కూడా రావడం మార్కెట్లో మొదలైంది. కానీ బీజేపీ పార్టీ అంటే మీ రాష్ట్ర పార్టీ, మీ పార్టీ లీడర్షిప్ తీసుకుంది, పార్టీ ప్రోగ్రాం తీసుకొని 3-4 రోజుల నుంచి మార్కెట్ యార్డ్లో పర్యటిస్తుంది. ఇంత ఆలస్యంగా, ఇంత లేట్గా అంటే చివరి దశలో ఉన్నప్పుడు తీసుకొని ఎవరికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం మీరు రైతులకు చేసే ప్రయత్నం చేశారా? రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరికైనా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారా? ఎంపీలు ఎమ్మెల్యేలంతా చివరి దశలో వెళ్ళడం వల్ల రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా? అంటే రాష్ట్ర నాయకత్వం ఎక్కడెక్కడ ఇంకా కాలేదో అక్కడక్కడ చేసి అక్కడక్కడ ప్రెషర్, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెంచింది వాస్తవమే. లాస్ట్ 3-4 డేస్ నుంచి మా దగ్గర మండల ప్రెసిడెంట్లు కూడా కళ్ళలకు పోతారు. మార్చ్ ఎండింగ్లో పోయినరు, ఏప్రిల్లో పోయినరు. మా దగ్గర ప్రొక్యూర్మెంట్ కూడా నిజామాబాద్ పార్లమెంట్ మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ అయిపోయి కూడా 20-30 రోజులు అయిపోయింది. ఎక్కడెక్కడైతే కాలేదో ఇంకా అవస్థలు పడుతున్నారు రైతులు, వాళ్ళ దగ్గరికి భారతీయ జనతా పార్టీ పోయింది. ఇటీవల కాలంలో పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా చేసిన కార్యక్రమాలు ఇవి ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏవి ఉన్నాయంటే ఏం చెప్తారు? రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చేందుకు, ప్రభుత్వం మెడలు వంచేందుకు మేము ఈ కార్యక్రమాలు పార్టీ చేపట్టినట్టు ఏం చెప్తారు? ప్రతి దాంట్లో అనేక కార్యక్రమాలు చేపడతారండి. ధర్నాలు అయితేనే ఉన్నాయి. ఇందిరా పార్క్ దగ్గర మస్తు ధర్నాలు అయినాయి. మస్తు ఇష్యూస్ మీద రాష్ట్ర పార్టీ ధర్నాలు చేస్తుంది, వివిధ కార్యక్రమాలు చేస్తుంది. మండల స్థాయి నుంచి మీకు అసెంబ్లీ స్థాయి దాకా, రాష్ట్ర స్థాయి దాకా కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది. ఇతర పార్టీ వాళ్ళ మీ పార్టీలో అవకాశం ఉందా సార్? గెలిచేటోడు ఆయన వస్తా అంటే తీసుకుంటామే. 119 నియోజకవర్గాలకు సంబంధించి బలమైన అభ్యర్థులు బీజేపీకి ఉన్నారా? చాలా జాగాలు ఉన్నారు, చాలా జాగాలు లేరు. లేని జాగాలు చేసుకోవాలి. చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాని పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికలు. అవునండి, కాంగ్రెస్ కూడా రాలేదు, ప్రభుత్వంలో ఉంది కదా. అదే స్ఫూర్తితో మీరు కూడా వస్తామంటారు సార్? మళ్ళీ కాంగ్రెస్ రాలేదు, పని చేసుకుంటూ వస్తామండి. గతంలో అంటే మీరు కాంగ్రెస్ ప్రస్తావించారు కాబట్టి గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు, బట్టి విక్రమార్క కూడా తిరిగారు. బీజేపీకి వస్తే రేవంత్ రెడ్డి తిరిగినది కాదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రభుత్వంలో ఉంది. ఇక్కడ 1950 నుంచి ఇక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉంది. ప్రతి జిల్లాలో నాయకులు ఉన్నారు. ఈయన తెలుగుదేశం పోటీ రాగానే రాచి గెలిపించింది ఏం లేదు. ప్రతి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి నాయకులు, మంచి నాయకులు ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారు. వాస్తవం అది. ఇప్పుడు మీకు ఖమ్మంలో పోతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, బట్టి ఉన్నాడు. నల్గొండకు పోతే ఉత్తమ్ ఉన్నాడు, వెంకన్న ఉన్నాడు. మహబూబ్నగర్ పోతే ఉండేవాళ్ళు ఉన్నారు. ఇటు కరీంనగర్లో శ్రీధర్ బాబు ఉన్నాడు, పొన్నం ఉన్నాడు. అట్లా చాలా జాలు ఉన్నారు. వాళ్ళు వీక్ ఉన్న చోట కూడా ఉంది. ఆదిలాబాదు, నిజామాబాదు వీక్ ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో వీక్ ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏమి మొత్తం 119 చాలా బలమైన అభ్యర్థులు ఏం లేరు. వాళ్ళు కూడా ఎంత గెలిచిరండి? 62, 63 గెలిచిర్రు. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలంటే అంటే రీజనల్ ఎలక్షన్ సంబంధించి ఒక ఫేస్ ఉండాల్సిన అవసరం లేదా? ఏం అవసరం లేదండి. బీజేపీ విషయానికి వస్తే మహారాష్ట్ర చూస్తే దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు, పశ్చిమ బెంగాల్ చూస్తే సువేంద్ర అందరూ ఎలక్షన్లు గెలిచినాక ముఖ్యమంత్రి అయినరు. కానీ ఎలక్షన్ సమయంలో అట్లీస్ట్ ఒక ఫేస్గా చూసారన్న మాట వాస్తవం కదా? అంటే వాళ్ళ కమలం పువ్వు అదికు నరేంద్ర మోడీ, ఇవే మా ఫేస్లో, అవే సరిపోతాయి. అవేమో పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి కానీ ఏదైనా లేదు. అసెంబ్లీకి కూడా వాళ్ళే కానీ గెలిచినాక వాళ్ళు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారో అప్పుడు ఆ ఫేస్ అవుతుంది. ఆ గవర్నెన్స్ మంచుకుంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఆ ఫేస్ అవుతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ అయినా, యోగి ఆదిత్యనాథ్ అయినా, ఎవరైనా, శివరాజ్ సింగ్ చౌహాన్ 20 ఏళ్ళు ఉన్నాడు, ఆయన ఎవరైనా అంతే. ఫస్ట్ టైం గెలిచేది కమలం పువ్వు నరేంద్ర మోడీ ఫేస్ మీదనే. తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి చేస్తే పని బాగా చేసుకుంటే అప్పుడు ఫేస్ తయారవుతుంది. అది
అరవింద్ గారు మీరు అన్నట్లు కమలం పువ్వు నరేంద్ర మోడీ అనేది పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మంచి అరే మళ్ళీ పార్లమెంట్ అంటారండి. 2017లో ఏ ఫేస్ తోటి ఉత్తరప్రదేశ్ గెలిచిర్రు? అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ చెప్తున్నా నేను. తెలంగాణ తెలంగాణలో సరే గెలిచిందే లేదు కదా ఇక్కడ. నేను గెలిచినామా? ఫలితాలు రావట్లేదు అనుకున్న స్థాయిలో అనేది. అంటే ఫలితాలు రావాలంటే దానికి ఒక ఫేస్ ఒక్కటే సరిపోదు. ఇంకేం కావాలి? మొత్తం అన్ని జాలలో క్యాండిడేట్లు కావాలి, అన్ని జాలలో అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, అన్ని జాలలో దూకుడుగా వ్యవహారం చేయాలి. దేశమంతా చేస్తూనే ఉన్నాం కదా. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇక్కడ. బీఆర్ఎస్ లేదు అసలు. బీఆర్ఎస్ అదొక ఏరా తెలంగాణ యాజిటేషను, తెలంగాణ ఫార్మేషను, దాని తర్వాత కేసీఆర్ చేసిన ఉద్యమము, అవన్నిటి కోసం కేసీఆర్ ఓటేయడం జరిగింది. ఇక అయిపోయింది, ఆ శకం ముగిసింది. ప్రస్తుతం అయితే 35 మంది పై ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు 38 మంది గెలిచి ఎందరు పోయినరు? జంపు జిల్లానీళ్ళు ఎందరు టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది సార్. పటాన్చెరు ఎమ్మెల్యే వెనక్కి వచ్చాడు కదా, మళ్ళీ అట్లే వస్తారేమో. సరే ఫస్ట్ పోయింది అన్నారు 10 మంది. 10 మంది అంటే 38లో 10 మంది వస్తే 28. మళ్ళీ వెనక్కి వస్తారేమో సార్ ఒక్కొక్కరు. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఈ పోయినోడు పోతాడు, వచ్చేటోడు వస్తాడు, మళ్ళీ కొత్తడు పోతాడు, ఇదే పనేనండి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నిలదొక్కునే అవకాశం లేదు. వాళ్ళేమో ఎన్నికలు అయితే మేమే అధికారంలోకి వస్తామన్న ధీమాను వాళ్ళు పదే వ్యక్తం చేస్తున్నారు. మరి ధీమా వాళ్ళు పార్టీ నడుపుకుంటారు. వాళ్ళకి ధీమా ఉన్నా లేకున్నా ఉన్నట్టే బయట నాటకం చేయాలి కదా, యాక్టింగ్ అయితే చేయాలి కదా. ఎవరు ఉండరు. బీజేపీ పుంజుకోవడం మొదలైతే బీఆర్ఎస్ ఖాళీ, సగం కాంగ్రెస్ ఖాళీ. ఎప్పుడు అవుతుంది సార్ పుంజుకోవడం? తొందరలోనే అవుతుంది. 2029లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మార్పు అవసరం ఉందా? ప్రస్తుతం ఉన్న నాయకత్వమే సరిపోతుంది? మేము మా జాతీయ నాయకత్వం పేరు మీద పోతామండి, నరేంద్ర మోడీ పేరు మీద పోతాం. బీజేపీ ప్రధానంగా హిందుత్వవాదం, జాతీయవాదం, తర్వాత సంక్షేమం, ఈ 3 అంశాలతో జాతీయతవాదం, అది సార్ నేషనలిజం, హిందుత్వవాదం, వెల్ఫేర్, మోడీ స్కీమ్స్, మా ఐడియాలజీ, మా గవర్నెన్స్ చాలా ఉంటాయి. మా మేనిఫెస్టో, ఇవన్నిటితో పాటు ప్రతి జాగాల క్యాండిడేటు, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటితో తెలంగాణలో కూడా సేమ్ సరిపోతుంది. హ్యాపీగా గెలుస్తాం. లాస్ట్ టైమే మిస్ అయ్యాము, మేము టార్గెట్ మిస్ అయ్యాము సింపుల్గా అన్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతారు తెలంగాణ వరకు? హ్యాపీగా గెలుస్తాం. 2/3 మెజార్టీతో గెలుస్తాం. 2/3 మెజార్టీ? ఏ సార్ అంత కాన్ఫిడెన్స్? గెలుస్తామండి. నాకు తెలుసు, వాతావరణం మాకు తెలుసు, మేము పబ్లిక్లో ఉంటాం కాబట్టి చెప్తున్నా. కానీ మీరు నిజామాబాద్ వరకే ఉంటారు, నిజామాబాద్ గురించే మాట్లాడతారు, నిజామాబాద్ వరకే ఫోకస్ ఉంటుంది. రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల నుంచి మీకు ఫీడ్బ్యాక్ బట్టి మీరు చెప్తున్నారా, లేకపోతే ఇన్ జనరల్గా ఒక మొమెంటం తీసుకొచ్చేందుకు, ఒక కాన్ఫిడెన్స్ నింపేందుకు కామెంట్ చేస్తున్నారా? ఓటర్ యొక్క ఆలోచన విధానం రాష్ట్రం మొత్తం ఒకటే ఉంటుంది. దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఓటుగా. నిజామాబాద్లో ఎక్కువ చేసుకుంటున్నారు, ఆదిలాబాద్లో ఎక్కువ చేసుకుంటున్నారు, వేజాబాద్ తక్కువ చేసుకుంటారు. కన్వర్ట్ చేసుకోవాలా. వస్తారు, దిగుతారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి మిండెండ్లు దిగుతారు. ఇక్కడ దిగి ఈజీ గెలుస్తారు. డోంట్ వరీ. ఫైనల్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా ఒక జట్టుగా క్రికెట్ ఆడమన్నా? క్రికెట్ కాదు సార్, క్రికెట్ బీఆర్ఎస్ ఎవరి కాన్స్టిట్యున్సీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి జాగాలు వాళ్ళకు ఉంటాయి. ఒక టీమ్ స్పిరిట్ అనేది అవసరం లేదా? టీమ్ స్పిరిట్ ఉన్నదంటే దేశం మొత్తం వెళ్తున్నాం సార్. తెలంగాణలో కూడా అదే స్పిరిట్ వస్తుంది, అదే వస్తుంది. ఏం చెప్తున్నా కదా, దిగేటోళ్ళు దిగుతారు. మిండెన్లు వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి దిగుతారు. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. 2/3 మెజార్టీతో వస్తుంది, ఈజీగా అబౌవ్ 2/3 వస్తుంది. ఇది ధర్మపురి అరవింద్ గారితో స్టేటాక్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.